నా పేరు వెంకటమ్మ. మా అక్కడ దొంగ బుక్కులు ఎక్కువ ఉన్నాయి, భూమి తక్కువ ఉంది. దొంగ బుక్కులు ఉన్నోళ్ళు జిక్కిపోతామని చెప్పి ముందుకు ముందే అందించిండ్రు ఊరు పెద్ద మనిషికి. ఆ బుక్కుల ద్వారా ఇక మొత్తం భూములు అన్ని గుంజేసుకుంటాం మొత్తం ఇచ్చిండ్రు అని మాకు భయపెట్టిస్తున్నారు. మేమైతే ఇవ్వలేము, మాకు పట్ట భూములు ఎవ్వరు ఇవ్వలేము. భూములు లేని బుక్కులు మాత్రమే ఇచ్చిండ్రు. అవి తీసుకొని 600 ఎకరాల భూములు వచ్చినాయి, 700 ఎకరాల భూములు వచ్చినాయి, ఇంకా కొన్ని మిగిలినాయి, అవి కూడా గుంజుకుంటాము అని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఊరు పెద్ద మనిషి. మా భూములు మాత్రం మేము ఇయ్యము. ఎవరైతే బుక్కులు ఇచ్చిండ్రో భూమి ఏడా చూపిస్తారో అనే తీసుకుని పోకో, మేము మాత్రం ఇయ్యం. మాకు ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల కంటే ఎక్కువ లేవు మా ఊళ్ళో భూములు మాత్రము. మేము ఆ భూమి చెవిటి మీద బతకాలి సార్. ఉన్నది పోయినాక ఏమిటి మీద బతుకుతాం మేము? మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? మా తాత ముత్తాతలు మా అత్త మామలు సంపాదించిన భూమి అది, దాని మీదే మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. ఆ భూమి పోయినాక మా పరిస్థితి ఏం కావాలి సార్? రోడ్డు మీద పడాలన్నా మేము ఎక్కడ పోవాలి? మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఎట్లా బతకాలి? మళ్ళీ మా కొడుకుల్ని మా మొగలను కూడా జైలు వేసారు. నెల రోజులు అవుతున్నారు. ఇది వరకు వాళ్ళకు బెయిలిస్తలేరు. ఊళ్ళో మళ్ళీ తిరిగి ఊరోళ్ళు భయపెట్టిస్తున్నారు, పోలీసు వాళ్ళు భయపెట్టిస్తున్నారు, ఇండ్ల మీద దాడి చేస్తున్నారు. ఆడపిల్లలు అనకుండా, పిల్లలు అనకుండా, పెద్దలు అనకుండా ఇక వచ్చిరి ఇక పక్క పోతాం వేసుకోతాం అని భయపెట్టిస్తున్నారు. ఇప్పటికి కూడా ఉంది సార్. ఇంకా ఊళ్ళో 2-3 ఉన్నారంట, దొరకలేరంట. వాళ్ళ గురించి గాలిస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు తిరుగుతున్నారు సార్. వచ్చిండు సార్, 2 రోజులు వచ్చిండు. మేము పోలేము సార్, మా బుక్కులు ఇవ్వలేము, మేము పోలేము. మేము మాకు అవసరం లేదు ఆ బుక్కులు, మేము ఇవ్వలేము. మాకు అవసరం మేము పోయి ఎంఆర్ఓకి ఏం చెప్పుము, భూమి ఇయ్యము, మేము పోము మీటింగ్ అని చెప్పి మేము పోలేము. దొంగ బుక్కులు ఇచ్చిన వాళ్ళు మొత్తం ఇస్తామని చెప్పి పోయింటారు. మాకు పైసలు కావాలి, మేము భూములు ఇస్తాము అని వాళ్ళే పోయిండ్రు. మేము పట్ట భూములలో మేము మీటింగ్ పోలేము, మేము బుక్కులు ఇవ్వలేము, మా భూమి మేము ఇయ్యము. మేము సచ్చిన పర్వాలేదు. ఇంత 9 నెలల సంది పోరాటి ధర్నాలు చేసి కొడంగల్లో పెడితే, కోసిగిలో పెడితే, మా ఊళ్ళో అకింపేట రోడ్డు మీద పెడితే, ఊరు కాడ ధర్నాలు పెట్టిన కూడా ఆయన తక్కేర వస్తలేదు. ఆ ధర్నాలు పెట్టి కూడా ఎవరైతే ముందలుకున్నారో వాళ్ళ వేసి లోపల మూసిండ్రు సార్. ఎవరైతే అడగడానికి ముందలుకున్నారో పేరు ఇప్పటికీ పేరు రాసి వాళ్ళని పంపిస్తున్నారు. ఇది ఇంటి పట్ల మోపిల్లలు లేరు సార్. ఇక పోలీసు వాళ్ళు అంటే మాకు భయం అవుతుంది. ఇప్పుడు వస్తుండ్రు, అప్పుడు వస్తుంది, ఇంకా పట్టుకోపోతారు, ఇంకా మిగిలిపోయిన మా దక్కింపేట అనంతమ్మ. మేము మాత్రం భూములు ఇయ్యము. మా పట్ట భూములకు కూడా దరిద్రం చేస్తున్నారు. ఈ పట్ట భూములకు కూడా నా మామిడితోట 2 ఎకరాల మామిడితోట పెట్టి అది కూడా తీసుకుంటాం మనం అనుకుంటున్నాం. కాక పట్ట భూమి పెద్దల భూమి ఇయ్యమంటున్నాము. నా పిల్లలు ఉన్నారు కానీ భూమి పట్టి ఎక్కడెక్కడ భయపడి ఇదంతా భయపెడుతున్నావు. మా పట్ట భూమి మేము ఇయ్యం. నేనేం పిల్లలు బతుకులు, నా దండే నా పిల్లలే పిల్లలు బతకాలి, నా మనమరాలు ఏం పిల్లలు బతకాలి. దానికి ఇయ్యం సార్, మేము ఇయ్యము. మా పిల్లలే మేము ఇచ్చేది. నా పిల్లలు భూతాన్ని అర్థం చేసుకొని వాళ్ళని ఆడబెట్టుకొని కొట్టలు తినేది. ఇంకో పని రాదు నా పిల్లలకు, గయోసం మీద బతుకుతారు. మేము ఇయ్యం సార్, మేము ఇయ్యము. మరి వాళ్ళు ఎవరో మాకేం చేస్తారు? ఆ దొంగ బుక్కులు సారు, వాళ్ళ బుక్కులు దొంగ బుక్కులు. భూమి ఉండవు ఇస్తలేము, భూమి ఉండవు మాత్రం ఇస్తలేము. భూములు దొంగ బుక్కులు ఎట్లా పుట్టిస్తున్నారో గాలి ఇస్తామంటున్నాం. అప్పుడు మరి పుట్టించారు, మా వాళ్ళకే దాటిచ్చింది. మాకు దొంగ బుక్కులు పుట్టించుకున్నాము, మాకేమి భూములు లేదు. మాకు పట్ట భూములు సారు, తరతరాల భూములు. మేము పట్ట భూములు కొనుక్కున్నాం కదా. మా అత్త మామది, మా తాతది భూమి. మేము మాత్రం నా పిల్లలు యోగం చేసుకొని బతుకుతారు. ఇంకో పని రాదు, ఏ పని రాదు నా పిల్లలకు. ఆ భూతాలకి చేసుకుంటారు, కొట్టాలి జీవ గడ్డి తింటాం.
భూములు కావు సార్ మాది. మేము బోర్ వేసుకొని పంట కన్న శ్రమ పాడి కన్న బోర్ వేసుకొని బావులు కొట్టుకున్నాము. ఎత్తి మీద మన్ను పోసుకొని బావులు చేసుకొని పంపుతున్నాము. మేము వెంకటి మేము భయపడుతున్న భూములు ఇప్పటి కూడా రావు. ఆ బావు గుంతలు కాడికి వెళ్ళి తీసుకుంటామని అనుకుంటున్నాం. మేము మాత్రం లలితం మేము మాత్రం అక్కింపేట మేము మాత్రం భూములు ఇవ్వము. మేము కన్న తిప్పలవాడి కన్న రాజ్యాలు పోయి మేము పిల్లలకు ఉపాసం తపాసం పెట్టి మేము కొన్న భూములు సార్. మాకు ఏమి లేదు. మేము ఎంత మాకే మీకు ఇప్పుడు ఇచ్చి మేము యాభై ఎకరాలు మా పిల్లలు మేము ఎక్కడ నాకు 2 ఎకరాలు సార్. 2 ఎకరాలకు మేము ఇంకా దౌర్జన్యం చేస్తే మమ్మల్ని ఇంత అన్యాయం చేసి మేము ఎక్కడవాలి. మమ్మల్ని పూర వస్తు కాస్త వేసుకున్నాం సార్. మా పిల్లలు మేము ఇప్పుడు దొరకలేదు నిలవను. అక్కడికి వెళ్ళి ఉండనే ఉన్నారు పోలీసు వాళ్ళు. మమ్మల్ని అన్యాయం చేసి మేము గుడ్డలు చేసి పెట్టాలంటే మా పిల్లలు ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ పోదు సార్. మేము మా తిప్పలు ఇప్పుడు కోళ్ళు చేసుకొని కాయలు పండించుకొని తాగే చేసుకున్నాం అంటే ఇట్లా అయింది. మా తిప్పలు దేవునికి వెళ్తారు. మీ పేరు మీ తండ పేరు? శాంతిబాయి పులిచెర్ల తండ సార్. ఇక ఇంతకుముందు గొడవ అయింది కదా సార్. గొడవ అయితే ఇక గొడవలో కలెక్టర్ కొట్టిందని మాకు తెలియదు సార్. కలెక్టర్ వస్తే ఇక 10 మంది కనెక్ట్ తొలుకొని వస్తారు కదా సార్. ఇక మాకు తెలియదు ఆ గొడవ అయిందని. మధ్యాహ్నం గొడవ అయితే సాయంత్రం 1 గంటకు వచ్చి పట్టుకుపోయి జైళ్ళకు ఉన్నోళ్ళు లేనోళ్ళకు అందరికి తీసుకుపోయి వేసుకుపోయిండు. ఇక ఉన్నోళ్ళు ఏమో గుట్టను ఎక్కడ చుట్టాలకు ఏం తిండి లేకుండా ఎక్కడో పారిపోతే ఇక మేము 6-7 ఎకరాల పొలాలు వేసినాము. మిషన్ తీసుకొచ్చి కోపియాలంటే కూడా ఎవరు మనుషులు లేరు. ఇంట్లో చూడాలంటే కూడా లేరు. చిన్న పాపలు ఇంట్లో ఉన్నోళ్ళు ఆడవాళ్ళకి జ్వరం వస్తే కూడా తొలకపోయట్లేరు. ఇక వస్తారు ఆడ ఇల్లు సెల్లో పట్టుకుంటే పల్లి సెల్లో పట్టుకుంటే కూడా పోయి ఆడ జాగ్రత్త పొద్దుసారి చూసేస్తారు, సాయంత్రం వస్తారు. మళ్ళీ తండకు వచ్చేస్తారు. రేవంత్ రెడ్డి సార్కి బొంబాయికి వెళ్ళి మేము లేబర్ పని చేస్తాం. బొంబాయికి వెళ్ళి 1 నెల రోజుల వరకు మేము పని పోకుండా అందరికీ ఒక 3 తాండోళ్లకు ఊరోళ్లకు జమ చేసుకొని వచ్చి 1 నెల రోజులు ఇక్కడ తిరిగి మళ్ళీ ఓటేపిస్తే రేవంత్ రెడ్డి సార్ ఏం పెట్టిండంటే మాకు కష్టపడకుండా మంచిగా తినుండ్రి బిడ్డలారా అని మంచి పేరు తెప్పిస్తున్నాడు. ఎందుకంటే పేదలకు చంపి పేదల భూమి తీసుకుంటే నాకు మంచమవుతుందని. అంతేకాదు తిరుపతి రెడ్డి సార్కి ఏముంది? తిరుపతి రెడ్డి సార్ ఎమ్మెల్యేనా సీఎమా? ఆయన వచ్చి కూడా దుద్దెలో వచ్చి గొడవ అయిన మనక రోడ్డు 14వ తారీఖు వచ్చి తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి తమ్ముడు అన్న దుద్దెలోకి వచ్చి మళ్ళీ అప్పుడు గొడవ అయిందంటే మనకంతా జైల్లోకి పోయిందంటే తిరుపతి రెడ్డి వచ్చి మళ్ళీ మీటింగ్ పెట్టిండు. మీటింగ్ ఇచ్చి మళ్ళీ మీటింగ్ అయిన గొడవ కాక ముందు ఏమో పొలపల్లిలో అయింది. పొలపల్లిలో పోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి అందరికి బెదిరిపించి అక్కడ తోలుకపోయి మళ్ళీ ఇప్పుడు మా బతుకుతారు, మేము బతుకుతాం, మేము భూమి క్యాన్సల్ అయిందని అది ఈసారి వచ్చి అమ్మ మీరు బెదరకండి, మీరు మంచిగా తినుండ్రి, మంచిగా ఉండుండని సార్ వచ్చి ధైర్యం చెప్పిపోతే రోజుకి ఒక్కరు వస్తారు. రోజుకి ఒకరు వచ్చి ఒక గుట్టకు ఒక తండకు తిరిగితే మేము 2-3 లక్షలు 3-3 లక్షలు లాగోడి పెట్టి మేము పంట పండిస్తే మా భూమిలో వచ్చే మాకు ఇంతగానో ధైర్యం చెప్తున్నాడంటే రేవంత్ రెడ్డి సార్ దేవుడు. ఆయన మనిషిగాడు, దేవుడు ఉన్నాడు. ఆయనకు మా తండకు వచ్చి మా ఊరికి వచ్చి ఎప్పుడైనా ఎలక్షన్ అయితే గుణంగా వచ్చిండా? 11 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి సార్ ఒక్కనాడైనా ముఖమెట్లు ఉందో అమ్మా మీకు కంపెనీ తీసుకుంటున్నాము, మా నాయనలు మీకు వచ్చి ఇచ్చిపోయిండ్రు, మీకు సంపించిన భూమి కాదు అంటే గవర్నమెంట్ భూమి అంటే ఇంధనం ఎక్కడ వచ్చి ఇచ్చిపోయింది. మాకు పట్ట భూమి లేదే మాకు లోన్ ఇస్తున్నారా? పట్ట భూమి లేదే మాకు పంట చేసుకొని తింటున్నామా? ఎన్నో లక్షలు పెట్టి డేసీబీ వేయించి బోర్లు వేయించి బయట దోపించి మేము సాగు చేపించుకొని మా భూమిలో మేము తింటే
సార్ నీకెందుకు ఇంత కడుపు నొప్పి, నీకు కూడా పొట్ట మీద ఇంత 6 మంది అన్నదమ్ములు ఉన్నారు, ఒక బిడ్డ ఉంది, బిడ్డకు ఇంత మంచిగా కాపాడుకుంటున్నావు కదా, అట్లా మా భూమికి మేము కాపాడుకొని మేము బతుకుతున్నాం అంటే నీకెందుకు ఇంత బాధ సార్, మంచిగా ఉండు, మా భూమి శుద్ధికి రాకు. అక్కడ ఉంది కదా 6,000 ఎకరాల భూమి ఉంది వికారాబాద్ ఒక్క గురునారెడ్డి సార్ చెప్పిండు. మళ్ళీ అక్కడ నారాయణపేట దొరకపాలెంక ఉంది, అక్కడ అంతా ఇడిచిపెట్టి పేదల భూమికి ఎందుకు వస్తున్నావు సార్, కొట్టిండ్రు అని ఒకటే అందరికి తీసుకుపోయి జైల్లో వేస్తున్నావు సార్. పొద్దు స్నానం పని చేసి లేబర్ పని కోసికి మా తమ్ముడు వచ్చి ఇంట్లో వండుకుంటే పులసిరిండని నిద్రలని తీసుకుపోయి దాంట్లో వేస్తున్నావు, నువ్వు తాగి వచ్చి ఆడల మీద పోలీసులను తోలిస్తున్నావు. ఇంత మంచి సార్ ఎక్కడ దొరుకుతాడు మాకు, వచ్చింటే అన్న పాలతోని స్నానం చేపించి పువ్వులతోని అన్న మొక్కుంటే సార్, ఇంత మంచి సార్ నువ్వు వచ్చినావు అని మాకు దుఃఖాలే లేవు చూడు. ఇంత మంచిగా ఏడ దొరుకుతావు సార్ నువ్వు, ఎందుకు సార్ మా ఉజ్జర్లకుంట ఆకింపేట్ లగచెర్ల శుద్ధికి రాకు, ఎక్కడ ఉందో భూమి అక్కడ తీసుకో, నీకు 10,000 వందనాలు సార్. ఇంత మంచిగా చెప్తున్నాము, మేము సావనికి అన్న సిద్ధము, సంపనికి అన్న సిద్ధము. సరే నువ్వు వచ్చి మాకు సంపుతా అంటే కూడా సరే, ఎప్పుడన్నా సచ్చేదే, నువ్వేం 100 ఏళ్ళు బతకవు, మేమేం 100 ఏళ్ళు బతకము, అందరం భూమి తల్లిలో పోయేటోళ్ళమే. అమ్మ మా అమ్మ అయితే ఇంకో అమ్మ మా భూమి తల్లే. ఇంత లాక్డౌన్ పడితే 4 రోజులకు వచ్చినాము మేము. ఎక్కడ వచ్చినాము? మా ఊరికి, మా భూమి దగ్గర. ఎందుకు వచ్చినాము? ఆ దేశంలో కరోనా వచ్చి మనుషులు చచ్చితే లేబర్ పని దొరకక ఏం తినాలి అని అంటే భూమి తల్లిలో వచ్చి 3 ఏళ్ళు కష్టం చేసుకొని మా భూమి తల్లిలో అన్నం వండినను కాయ వేసుకొని కాయగూరలు వేసుకొని మేము బతికినాము. కోసికి అందరికి వాళ్ళంటే పొద్దుగల 9కి తెచ్చి 10 గంటలకు బంద్ చేసిండ్రు. అప్పుడు నువ్వు తెచ్చినావా సార్, మాకు బియ్యం గిట్ట ఇచ్చినావా? వెళ్ళవు కదా, నీ జాగాలో నువ్వు కూర్చున్నావు, మా బతుకు తెరు మేము బతికినాము అంతే. దానికంటే ఎక్కువ ఏం లేదు సార్. జనాలు అంటే నీకు చీప్ గా కొట్టుండొచ్చు, కానీ మేము భూ తల్లికి కష్టం చేసి బతికిన వాళ్ళం, మేము చదువుకునేటోళ్ళం గాను, వచ్చేటోళ్ళము. నువ్వు చదువుకున్నావని నీకు మాటలు వస్తుండొచ్చు, నువ్వు అందరితోనే దౌర్జన్యం చేసుకొని భూమి చూసుకొని కంపెనీ వేసుకొని నువ్వు జాబ్ ఎవరికి ఇస్తావు వాళ్ళకి ఇచ్చేయి. మా తండలో ఈ స్కూల్ లేకున్నా కానీ మేము కష్టం చేసి బతికేస్తున్నాం. మాకు కాలేజీ వద్దు, మాకు ఈ స్కూల్ వద్దు, నీ కంపెనీ వద్దు, నీ ఉద్యోగాలు వద్దు, మీ వద్దు సార్. సార్ మళ్ళీ ఇంకోసారి రా, ఓటు వేయండి రమ్మంటే ఓటు వేసేస్తాము, కానీ మా భూమికి అయితే రాకు. మళ్ళీ గెలిపిస్తాము, నీకే గెలిపిస్తాము, అదేం నువ్వు బాధపడకు, కానీ మా భూమి జోలికి రావు. మేము కష్టం చేసి మేమే బతికేస్తాము. రాకు ఇక మాకే చాలు. వాళ్ళు నేర్పితే అంటుంటారు, వీళ్ళు నేర్పితే అంటున్నారు. సగం మంది వచ్చి వాళ్ళు నేర్పితే వీళ్ళు సంతకాలు ఇస్తారు అంటే ఆ సార్ వస్తాడు ఒక 5 ఏళ్ళు, ఈ సార్ వస్తాడు ఒక 5 ఏళ్ళు, ఆ సార్ వస్తాడు 5 ఏళ్ళు. కానీ మా పిల్లలతో మా ముత్తలు అట్లని బతికిండ్రా, సార్ వాళ్ళు వస్తే మాకు నేర్పితే బతికిండ్రా? ఏం లేదు. మా భూమి తల్లి మాకు ధైర్యం ఇచ్చింది, మేము పంట పండిస్తున్నాము, మేము వేస్తున్నాము, కాష్టం చేస్తున్నాము, బతుకుతున్నాము. మేము సర్దానికి పోలేము. అయ్యో ఎండాకాలంలో పని లేకుంటే, బోర్ లేకుంటే, వాన దేవుడు లేకుంటే వీళ్ళు ఎవరు పని చేసి వస్తాము, లాభానికి పెట్టుకుంటాము, మంచిగా బతుకుతాము. మేము ఎవరితో ఆడుకుంటలేము. నువ్వు వద్దన్నావు కదా, లాభానికి లోన్ ఇవ్వద్దు, వాళ్ళ భూమి పోయింది, వాళ్ళ పైసలు ఇవ్వద్దు, ఆ రైతు బంధు ఏవద్దు అంటే మేము బతుకుతలేమా? ఒకనాడు కూలి పని చేసుకొచ్చి కాయగూరలు తింటాము, ఇంకోనాడు వ్యవసాయం చేసి ఎట్లా మా పిల్లలకు పోషించి పెళ్లి చేస్తాము. కానీ సార్ నువ్వు 10 లక్షలు అంటే ఇస్తావా? అప్పులు తీసుకొని పోతాము, 2 లక్షలు ఇస్తారు. మిత్తి కంటూ రేపు ఏమైనా ఏడదా అంటే వాళ్ళకి కట్టవలసి వస్తుంది. మళ్ళా మా పరిస్థితి అట్లా. మా జోలికి ఎవరు రాకుండా సార్, మేము మంచిగా బతుకుతున్నాము. ఏమొద్దు, మీ కష్టాలు మాకు వద్దు, మీ పైసలు ఏమొద్దు. ఏమేసినావు మాకు? 500 గ్యాస్ ఇచ్చేసినావు సార్, 15,000 ఎకరాకని ఇచ్చేసినావు, అది ఇచ్చేసినావు సార్. 2 లక్షలు రుణమాఫీ చేసిస్తాను, అది అంత మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏముంది, మేము కూడా ఉండి లెక్క కూర్చొని తినేట్టు ఉంది. కానీ మా ఫార్మా కంపెనీ వద్దు, వేరే కంపెనీ వద్దు, మా బీడు మాకే చాలు, మా గుట్టలు మాకే చాలు. ఒకనాడు పెళ్లి చేసిస్తారు మొగలేట, ఆ మొగలికి వదిలేసి ఎవరు వెళ్ళిపోరు కదా. అదే మొగుడు జీవితం అంతా అని సంసారం చేసి పిల్లలకు పెద్ద చేసి పెళ్లి చేసి తర్వాత దేవుడు ఎప్పుడు తీసుకోపోతాడు అప్పుడు ఆ భూమి తల్లిలో వెళ్ళిపోతారు అంతే. కానీ వేరేళ్ళకి ఏం బాగలేదు. అంచుదేనికి పోతే ఈ గెట్టు నాది, ఈ గెట్టు నాది, ఎందుకు అంచు చేసినావు అని ఆడ కొట్లాట పెట్టుకొని చచ్చిపోతున్నారు ప్రజలు. అప్పుడు నీవు చూడలేదు సార్. అందుకోసం ఆ భూమి తల్లికి ఎంతో గుట్టలు సాగు చేసుకొని, ఎంతో బాయిలు తోడుకొని, ఎంతో కోట్ర అని ముందుగా జొండలు వేసినాము, తర్వాత కందులు వేసినాము,
తర్వాత మేము పల్లీలు వేసినాము, తర్వాత వరి నారు వేసినాము. భూమి పూర్తిగా సాపైనండి. ఇప్పుడు అట్లా మా పీడి సాగు చేసి మా పిల్లలకు పెద్దలు చేయండి, మరి మంచిగా ఉండుండ్రి, మా భూతెల్లిలో కష్టం చేయండి అని మాకు ఇచ్చి పడరు. కానీ నీళ్ళగా అనలేదు సార్, కంపెనీ చేస్తాము, వెళ్ళిపోండి. ఎవరు వస్తున్నారు సార్ మాకు ధైర్యం చేయడానికి? అయ్యో మీరు గుట్టలు పూర్తిగా పారిపోతున్నారు, పటు ఒక 10 రూపాయలని ఇస్తారా సార్? ఇయ్యరు. ఎందుకంటే మా భూమి తల్లిల పంట పండియాలి, అప్పుడు మేము తినాలి, అప్పుడు మా పిల్లలకు మేము చదివిపియాలి. అంటే ఎవరేం ఇయ్యరు. ఆ స్కూల్లో ఫీజులు కట్టకుంటే నాడు ఇంటికి తోలిస్తారు సార్. మీరు మంచిగా కూర్చుని ఉన్నారని మీ పిల్లలు మీరు బతుకుతారు. మాకు కష్టం చేస్తేనే మేము బతికేది. అందుకోసం రెడ్డి సార్ నువ్వు రాకు ఇట్లా అంటున్నారని మాకు కూడా కిడ్నాప్ చేస్తావేమో ఎప్పుడన్నా. మీరు ఎవరు వస్తే కూడా రాకుండా పోలీసులు దుక్కుమెట్లకి వెళ్ళి పార్సల్ చేసిండ్రు. ఒక్కనాడు బతకనికి వస్తున్నాము, నాడు భూమి తల్లిలో పోతాము, ఎవ్వరే ఉండరు, మంది శాపన తీసుకోకు, మంది అందరూ మాట్లాడిండ్రు. వాళ్ళు మీ లెక్క చదువుకున్నారా సార్? చదువుకోలేరు. వాళ్ళకు ఒకటి వస్తే ఒకటి రాదు అన్నట్లా మేము మా బతుకుతారు అంతే సార్. మీరేమో చదువుకునేటోళ్ళు జాబ్ చేస్తారు, మేము పండించిన పంట మీరు తింటారు. అదేం లేదు, మేమే కష్టం చేయకుంటే మీరేం తింటారు సార్? భూమి మంచిది కాదు, తొండలు గుర్తున్నట్లే భూమి అంటావు సార్. మీరు పండించిన పంట మీరు తిన్నారా సార్? మీరు పండించిన వడ్లు ధాన్యాలు మీ వద్దకు వచ్చేస్తున్నాయి కదా సార్. మాతనేమో 2000కి తీసుకుంటే మళ్ళీ మీతో మేము ఉంటానేమో ఒక్క వడ్ల సంచి తీసుకోపోతే పోతేనేమో 1000 రూపాయలకి ఇస్తారు. మాతనేమో 2000కు క్వింటల్ తీసుకుంటారు సార్. అది ఎక్కడన్నా సార్? మేము కష్టం చేసేటోళ్ళమేమో లాస్ట్ కి, మీకు చదువుకునేటోళ్ళేమో పైనకా. దేవుడు అందరికి 2 కళ్ళు 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చిండ్రు సార్. అన్యాయం ఎప్పుడు చేయవద్దు, అందరూ సరిగా నడవాలి, సరిగా బతకాలి అని. అదే సార్ ఇవాళ మా దగ్గర వచ్చి ధైర్యం చెప్పకుంటే ఇంకా ఈ ఆడలు కూడా లేకుండా గుట్టల పొట్టిగా బారిపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు చిన్న పాప నా బిడ్డ కూడా కానిస్టేబుల్ కోచింగ్కి వెళ్ళిపోయింది. అమ్మ నీ పాపని పెట్టుకోమని, ఈ పాపకు తీసుకొని నేను గుట్టకు వెళ్ళేటలకు నాకు ఒకటే కిట్నే, పోయేటలకు నాకు దమ్ము వచ్చేస్తుంది. ఉన్నోళ్ళు అందరు పారిపోతే అయ్యో ఎక్కడ వచ్చి పట్టుకుపోతారు? మాదే భూమి, మాదే పంట, మాదే అంతా, మాకే మళ్ళీ వేరొకని భయం అంటే ఇదేం సార్ ఇది? అట్లా చేయకు. మంచిగా నీవు కూడా మంచిగా ఉండు. నీ కూడా మళ్ళీ వచ్చేటప్పుడు ఓట్లు వేస్తావు, కానీ మా భూమి శుద్ధికి రాకు. ఏ కంపెనీ వేయకు, నీవు కాలేజీ కట్టకు, కంపెనీ కట్టకు. మా పిడి వెళ్ళిపోయింది, మాకు స్కూలే అవసరం లేదు. మంచిగా ఉండు సార్. ఇక మాకు వద్దు కాలేజ్ గిట్ట ఎద్దు, కంపెనీ వద్దు. ఎక్కడ లేని భూమి ఉందో అక్కడ మహారాష్ట్ర ఉంటే వెళ్ళిపో, లేకుంటే ఆంధ్ర ఉంటే వెళ్ళిపో. తెలంగాణలో అయితే మాకు ఈ కంపెనీ వద్దు, మేము బతికేది బతుకుతాం.